పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఏంటే ఇదే? నిన్న పచ్చడే, ఇవాళ పచ్చడే, రేపు కూడా ఇదే పెడతావేంటి? అరే ఏం చేస్తున్నారా నువ్వు? కనపడట్లా? సెల్ఫీ దిగుతున్నారా? అరే ఎక్కడేం సెల్ఫీలు రా నీ అబ్బా. ఆగరా, మంచి ఫోటో వచ్చింది. ఫేస్బుక్ లో పెడితే మంచి లైక్లు కామెంట్లు వస్తాయి. కోడి పందాలని బొందలమ్మడి తిరిగే బదులు పనికెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తే అన్ని వండి పెడతాగా. బాబాయ్ బాబాయ్ బాబాయ్, రాజుగారు మళ్ళీ కొడుకుంటున్నారు. మొత్తం ఉండండిరా. అరే బాబా ఏమైందిరా? రే, రాజుగారు మళ్ళీ కొట్టుకుంటున్నారంట, వచ్చేసి వెళ్ళండి. లేసా కదా మా ఎట్టుంది పిల్ల? అరే రాజుగారు మళ్ళీ కొట్టుకున్నా అంటారు. నా గురించి తెలుసుకుని నా మీద చేస్తావు కదరా నా కొడక. ఇప్పటి నుంచి ఊర్లో ఎలా తిరుగుతావు చూస్తారా? ఈరోజు నీ పని అయిపోయింది. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్కసారి వదిలే అన్నా, వదిలే అన్నా. అన్న వస్తే చంపేస్తాడన్నా, ప్లీజ్ అన్నా. నేను చంపడరా బాబు, మహా అయితే ఒక కాలు చేయ తీసేస్తాడంతే. అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, వదిలేయన్నా. నీకు భూమి మీద నొక్కలు చెల్లి అన్నతో పెట్టుకున్నావురా, అదిగో అన్న వస్తున్నాడు, నీ పని అయిపోయిందిరా. ఎలా కోడికూర ఎలా ఉంది? ఒళ్ళు బాగా పెంచావురా, దొంగలు తినే. మీ కోడి కదా అనుకున్నానయ్యా. మరి ఎవరిదో అనుకున్నావురా? ఎవరిదో అనుకున్నానయ్యా. నా తోట తిరిగే కోడి నాది కాకుండా ఎవరిదవుద్దురా? నా కోడిని తింటమే కాకుండా అది నీదనుకోలేదన్నా అని బదిలీ చెప్తున్నాడు రా. ఆ కోడి కూరకు తేవాల్సిందిరా, నేను రుచి చూడండి. రై, ఒకప్పుడు నేను నీలాగే దొంగలు తినేవంటరా. ఆ రుచే వేరురా. కానీ నేను దొంగ కోళ్ళు తిన్న విషయం ఒక్కడికే తెలుసు.
మళ్ళీ ఎప్పుడు అలా ఒక్కడిని నేనేరా. ఈ ఒక్కసారి ఇప్పుడు నీ వల్ల ఇంకో ఇద్దరు తెలిసింది. ప్లీజ్ అన్న. ఈడికి నీకు అసలు విషయం ఏంటంటేరా, మనం దొంగ కోళ్ళు తిన్న విషయం మూడో మనిషి తెలియకూడదు. నాలాంటివాడికి అసలు తెలియకూడదు. అప్పుడు తెలిసిందనుకో పరిస్థితి ఎలా ఉంటుందంటే, దొంగ కోళ్ళే కాదు, కోడి కూర తినాలన్నా ఒంట్లో వణుకు పుడుతుంది, గుండెలో భయం పుడుతుంది. ఏమండి పోతురాజు గారు? ఏం గంగరాజు గారు, ఏంది ఇట్లా వచ్చావు? ఏంటి సంగతి? ఏం మేము మీ ఫామ్కి రాకూడదా ఏంటి? భలేవారే, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ మీ దొడ్డు అనుకోండి, రండి కూర్చోండి. ఏంటి పోతురాజు కోడిని అలా చూస్తున్నావు? కోడేంది కొత్తగా ఉంది? ఎక్కడిది? మందే పోతురాజు. ఏం పర్లేదు, ఇప్పుడు నిజం చెప్పు. నిన్నే తెప్పించా, అదే కోడికత్తూరు ఫామ్ నుంచి. సూర్యగాడు నా దొడ్లోకి రావటం ఏంట్రా? దీని నా చేతుల్లో చావాల్సి. ఏంటి పోతురాజు ఇలా చేశావు? 20,000 రూపాయల కోడిని నువ్వు చేసిందేం బాగాలేదు. 20,000 కాదు, 30,000 సరే నేనిస్తా. కానీ ఆ కోడికత్తి సూరిగాడి పుంజు నా దొడ్లోకి వస్తే సహించేది లేదు. నీకు ఆ కోడికత్తి సూరి మీద కోపం ఇంకా చావలేదన్నమాట. వాడు మా నాన్న దగ్గర పనిచేసి మాకే ఎదురుగా ఫామ్ పెట్టి మార్కెట్లో మమ్మల్ని దెబ్బతీసింది కాకుండా నీలాంటి వాడి కోడినిచ్చి నువ్వు వచ్చి నాకు ఎదురుగా మాట్లాడుతున్నావంటే కారణం వాడే. వీడికన్నీ 3 రోజుల ముచ్చటే. 3 నెలల నుండి పనికి పోరా అంటే దున్నపోతల ఆ వారాలు తిరిగి 6 వస్తాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. పనికి పోరా అంటే రేపు రేపు అంటాడు. ఏంటో చెప్పిన మాట నడు. ఈడికి అయ్యకి నన్ను అర్పించడమే పని. రేయ్ రేయ్ లే లేరా ఏమయ్యో, నువ్వైనా లేపచ్చు కదా విని. అది తెలియదేంటి, లేస్తాలే. నువ్వు ఇట్టాగా పట్టించుకోకుండా ఉండు. అన్న మాట ఏండు. అడిగా అడిగే వెళ్ళడు, ఏ పని చేయడు, ఇట్లాగే దున్నపోతలా పడుకుంటాడు. రే ఈ రాజుగారు ఇంకా లేచినట్లేడురా. మీ పెద్దమ్మ చూడరు ఎలా వాయిచ్చేస్తుందో. అని ఎలా లేపాలి ఇప్పుడు? అరే మైకేల్, నువ్వు వెళ్ళరా. నా వల్ల కదరా బాబు. మీ పెద్దమ్మ చూసావా ఎలా వాంచేస్తుందో? వెళ్తే నన్ను వాంచేస్తుంది. నువ్వు వెళ్ళన్నా. నాకు మాత్రం టిఫిన్ పెట్టి ఇచ్చిద్దా? నేను వెళ్ళినా సన్మానం చేయిద్ది. ఆ సన్మానం నా వల్ల కాదు, మీరు వెళ్ళి చేయించుకోండి పోండి. సినిమాల ఇంటికి వెళ్ళి ఆ టిఫిన్ బాక్స్ తీసుకురా. 4 రోజులైంది. దాని దగ్గరకు ఏదైనా వస్తువు వెళ్ళిందంటే మళ్ళీ రాదు. ఇబ్బంది అవుతుంది. దాని వంటగదిలో ఉన్న సామాన్లన్నీ సగం మనవే. సరే. ఏంట్రా ఇంకా నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని లేపండి. సరే సరే. ఏరి మీ పెద్దమ్మే కదరా, నిన్నేం అందలేరా, నువ్వు వెళ్ళు. అది ఏంట్రా మీరు అసలు ప్రతిసారి. ఏరా హరి, ఈ వంకొచ్చావు? ఊరికనే వచ్చే పెద్దమ్మ. కూర్చోరా. అరే ఆ రాజు కూడా దెబ్బతున్నాడు రా. రే ఏం చెప్పావురా? ఆడట్టా లేచి కూర్చున్నాడు. ఇందాక నుంచి గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాను. ఆడు దున్నపోతలో పడుకొనే ఉన్నాడు. రే ఊరి మీద వాడి బలాదూరు తిరగాలంటే కడుపులో ఏమైనా వేసుకొని వెళ్ళరా? ఊరంతా బలాదూరు తిరగచ్చు. రే మలిగా ఆ చెత్త కొడుకులు చూడరా, అప్పుడే వచ్చేసారు. బాగా గెలవ మరిగారు కదరా, నాకేం చేస్తారు?
ఎరా లేటుగా వచ్చారు, ఎలాగా ఓడిపోతారనా? రే నీకు పగులుద్రా రే. అరే మల్లిగా ఈ పౌరుషం ఏదో పందెంగేలు చూపించరా. రారా చూసుకుందాం. రే అది పెద్ద కోడిరా, దాని మీద వద్దు ఇది. చెయ్, ఎప్పుడు భయపడుతుంటావు నువ్వు. చెప్పింది నువ్వురా. ఎంతరా మీ పందెము? ముందు నీ పందెం చెప్పు, తర్వాత మేము చెప్తాం. అరే మేము చెప్పింది మీరు ఏడవలేరులే కానీ ఎంతో చెప్పండిరా. మాది 2000. ఏదో ఒకటి ఏం లేరు బాబు, వాళ్ళు అంతకన్నా ఏడవలేరు. మనమే గెలవాలరా. మందా కొట్టాలి పందెం. గెలిచిందిరా, మంద గెలిచిందిరా. అమ్మా అమ్మా, ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? ఉండక నువ్వు చేసిన ఘనకార్యానికి ఎలా ఉంటది? ఊరంతా కరెంట్ ఉందిగా, మన ఇంటికి ఏమైంది? నేను నీకు కరెంట్ బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చాను కదరా, ఏం చేసావురా? కట్టేశాగా. ఎక్కడ కట్టావరా? కోళ్ళ పందాల్లో కట్టావా? బీర్ షాప్ లో కట్టావా? ఏ ఊరుకమ్మా, కరెంట్ బిల్లు కట్టేశాను. ఈ మధ్యన నువ్వు దొంగ మాటలు బాగా నేర్చుకున్నావురా. నువ్వు కరెంట్ బిల్లు కట్టలేదు కాబట్టి ఆ లైన్ మ్యాన్ వచ్చి ఫీజు పెట్టుకొని పోయాడు. చూడు కొంపంతా చీకటిగా ఉంది. నువ్వు ఆపమ్మా, ఏం చేయాలి నాకు బాగా తెలుసు. ఎక్కడ పెట్టానా బాబు? ఎరా ఏం చేస్తున్నావురా? అమ్మయ్యా, నేను చెప్పాగా అన్నీ వస్తే ఏదో ఒకటి చేస్తాడని. దొంగ మాటలు కదా, దొంగ పనులు కూడా బాగా నేర్చుకున్నాడు వీడు. నువ్వు ఆపమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు, నాన్నకి వెళ్ళొస్తా. నేను ఉన్నది మీకు వండి పెట్టడానికే కదా. రే మామ, అసలు పుంజ ఎక్కడ కొందాం రా? ఫిట్నర్ పని వెళ్దాం రా. వద్దురు బాబు. అయితే కొత్త పని వెళ్దాం. అక్కడ అస్సలు బాగోవు. ఇంకెక్కడ కొంటావు రా బాబు? ఏంట్రా నీ బాధ? ఏంట్రా? పుంజు సంగతి పక్కన పెట్టి నీ పెట్ట వచ్చింది చూడు. నాని 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 నా నానే నా నా నాని 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 నా 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 నాని 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 నా బాబాయ్ రెడీ అయిందా? బాబాయ్ డబ్బులు నాన్నగారు ఇస్తారు. రే మావా, చల్ పదరా వెళ్దాం. చేయి పట్టుకొని లాగుతున్నావేంటి? మొహం పగిలిద్ది. ఇది పగలకొట్టు. కొడితే కొట్టావు కానీ అసలు మొహం ఏంటి అలా పెట్టావు? ఏంటే గీంటే అంటున్నావేంటి? నేనేమైనా నీకు? చెప్పు చెప్పు, అదే కావాలి చెప్పు. ఏంది మాట్లాడుతుంటే అట్ట వెళ్ళిపోతున్నావు? ఏంది నీకు తెలీదా? నాకెట్ట తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. ఎప్పుడు ఆ కోళ్ల పుంజుల చుట్టే పరిగెడతా ఉంటావు. నీకవే కరెక్ట్. అసలు నువ్వు నేను మాట్లాడుకుని ఎన్ని రోజులైందో తెలుసా? ఎన్ని రోజులైంది? 2-3 రోజులే కదా అయింది. 3 రోజుల వారం పైన అయింది తెలుసా? సరే వదిలేయి, మాట్లాడొచ్చు కదా. ఇంక నువ్వేం చెప్పినా నేను వినను. నేను నీతో మాట్లాడను. సాయంత్రం నీకోసం మీ ఇంటికి కూడా వచ్చాను, నువ్వు ఇంట్లో కూడా లేవు. అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? మరి నాకు ఫోన్ చేయలేదే? మర్చిపోయా. ఇలాగే మర్చిపోతా అంటావు. నువ్వు ఇలా చేస్తావని తెలుసు, అందుకే నీతో మాట్లాడను. సరే వదిలేయి, మాట్లాడవా? నేను నీతో మాట్లాడను. ప్లీజ్. నేను నీతో మాట్లాడను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏదైనా నీ తర్వాతే కదా. ప్లీజ్ నాతో మాట్లాడవా ప్లీజ్. కబుర్లు బానే చెప్తున్నావు. సర్లే కానీ ఇంట్లో అమ్మ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తున్నాను. సరే.
నమస్కారం సార్. నమస్తే అండి. కృష్ణముని అని బళ్ళారి నుంచి వచ్చాము. బళ్ళారి నుంచా? పైన ఏడాది సంక్రాంతికి బావాడు మీ నుంచి కోళ్ళు తెచ్చాడు. అన్ని పందాల్లోనూ అవే గెలిచింది. యాడ్రా కొన్నావు పుంజును అంటే మీ పేరు చెప్పాడు. ఆ రోజునే డిసైడ్ అయిపోయాను నేను మీ దగ్గర కోడి పుంజు కొనాలని. మీ దగ్గర కోడి పుంజు కొంటే ఓటు మేరగదని విన్నాను. దానివల్ల మీ దగ్గర కోడి పుంజు కొనాలని నేను వచ్చాను. సంతోషం. 10-15 రోజులు ఇంకో బ్యాచ్ వస్తుందండి. మీ పుంజులు మా ఊర్లో బాగా ఫేమస్. మీ దగ్గరే కాదు, చాలా చోట్ల ఫేమస్ మా పుంజులు. సరే, ఇక్కడ అన్ని రకాల జాతులు ఉన్నాయి. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. రై చూపించరా. అలాగే అన్న. ఏంటి ఊర్లో కూడా ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరుగుతావా? చూడు అందరు ఎలా చూస్తున్నారు. జాగ్రత్త, లేదంటే కుక్కలెంట పడతాయి. నా డ్రెస్కి ఏమైంది చూడు ఎంత బాగుందో. అయ్యో బాలేదని కాదే, ఈ ఊరు సంగతి నీకు తెలుసు కదా. అవన్నీ కాదే, నా వెనుక కుక్కల్లా అబ్బాయిలు చూడు ఎలా పడుతున్నారు. అటు చూడు, ఆ బైక్ మీద వచ్చేవాళ్ళు నిన్నే ట్రై చేస్తున్నారు. అవునే, మళ్ళీ వస్తా చూసుకో. రే, మీ ఇద్దరిలో ఎవరు దానికి సైట్ కొడుతున్నది? అర్థమైంది, ఇద్దరు సైట్ కొడుతున్నారనమాట. సిగ్గుపడకండ్రా బాబు, చూలేక చేస్తున్నాను. అయినా మీరు దాని చుట్టూ తిరుగుతున్నట్టే ఆ మల్లిని కూడా నా చుట్టూ తిరగమని చెప్పండ్రా. ఎప్పుడు ఆ కోళ్ళ వెనకే పడుతూ ఉంటాడు. అదే నా వెనుక పడుంటే ఈ పాటికి పెళ్లి పిల్లలు ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయి. అని జరగాలి. మీరు వెళ్ళి వానికి చెప్పండి. సరే సరే సరే. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఫోన్ కట్ చేస్తుంటే నీకు అర్థం కాదా? ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు. మాట్లాడకపోతే మాట్లాడలేదంటావు, మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. అయ్యో, ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారని చెప్పాను కదా. ఉంటే ఏంది, రేపో ఎల్లుండి తెలిసేదే కదా. అలాగా, దా ఇప్పుడే వచ్చి మాట్లాడు. కబుర్ లాపు కానీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ఏదో గుర్తొచ్చి కాల్ చేశా. ఏం గుర్తొచ్చింది? ఏం లేదులే, వెళ్ళు. ఇంట్లో మీ అమ్మ నాన్న ఉన్నారుగా. అరే ఎక్స్ట్రా లాపు బాబు, విషయం ఏంటో చెప్పు. అసలు నేను ఏడ చూసానో తెలుసా? అసలు నీ వెంట అట్టాపడ్డాను తెలుసా? ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. చెప్తా, విను. ఇంకొకసారి డబ్బులు అడగరా, నీ పని చెల్లెల్లవే. మళ్ళీ బాలయ్య ఇక్కడే ఉన్నాడు రా, వెళ్ళి పుంజుల గురించి అడుగుదామా? ఆడికెందుకురా బాబు, ఆడి దగ్గర మనం కొనలేం. మంచి పుంజు కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్తారన్నా? మీకు ఎంతలో కావాలరా? ఒక 2000 చూడన్నా. 2000లోనా? అన్న బాగున్నారన్నా? నమస్తే. బాగున్నారా? అంతా ఒకటే బ్యాచ్ అనుకుంటగా? అవునన్నా. బాగా పందాలు ఆడుతున్నారా? అవును. అరే, హిందోల్లో గుణపం గంగరాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, మంచి పుంజులు ఉన్నాయి. నా పేరు చెప్పండి, 500-600 తక్కువకే వస్తాయి. తెలుసంటారా నీకు? అవునన్నా. వీడికి తెలుసంట కదరా. నమస్తే అన్న. మైకేల్ బాగున్నావా? ఏంటి ఎలా వచ్చావు? కోడిపుంజు ఒకటి కావాలన్నా. చూసుకోండి, నచ్చిందేదో ఇద్దాం. అరే సత్యం, చూడు అదేదో బాగుంది. ఇదే అదే అలాంటి బాబు, మన బాగా బ్యాండేజ్ మనకి. అరే ఆ మైలా చూడరా, బాగా బలంగా ఉంది. అది కాదురా, ఇది చూడరా బాగా ఎత్తగా ఉంది, దీన్ని తీసుకుందాం. మైకేల్, పుంజులో చూడాల్సింది పొడుగుందా, పొట్టుకుందా, ఎత్తుకుందా అనేది కాదు. మరేం చూడాలో నాన్న నీకు తెలియదు. దీనికో శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ప్రకారం పుంజు ఏ టైంలో కొడుతుందో కొట్టదో దానిలో రాసి ఉంటుంది. సరే, మీరేం పుంజిచ్చినా మేం పందెం కొట్టాల్సిందే, గెలవాల్సిందే, అంతే. బాగా ఆవేశపడుతున్నారు. ఇంతకీ ఎంత పెడతారంటే రేటు? ఒక 2000 పెడతామన్నా. అబ్బే, 2000కి వచ్చే కోళ్ళు మన దగ్గర లేవబ్బా. మినిమం 5000 పైనే, కుదరదు. ఏందన్నా అలా అంటున్నావు? తెలిసిన కూడా కొంచెం చూసి అన్నా. అన్నా బాలయ్య పంపాడన్నా, కొద్దిగా చూసి ఇవ్వమన్నాడన్నా. బాలయ్య పంపించినా ఆడు బాబు పంపించినా లేదు. ఇదిగో చూడు, పిస్తా జీడిపప్పు పెట్టి పెంచుతున్నాం, అర్థమైందా? రే, ఇది కుదిరే బేరం కాదులే, రండ్రా పోదాం. సరే పోదాం. రండ్రా. మైకేల్ ఇలా రా.
కుర్రోళ్ళని తీసుకొచ్చావు, అంతా మనోళ్ళ ఉన్నారు, మిమ్మల్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదురా. ఓ పని చేయండి, సరే ఆ 2000 ఇచ్చేసి అదుగుదుగో ఆ పుంజుని తీసుకెళ్ళు, బాగుంటుంది. రే మామ డబ్బులు ఇవ్వరా. ఆ గుణపం గంగరాజు గారికి మనకు బాగా గుణపం నింపాడురా. జీడిపప్పు బాదం పప్పు కోళ్ళకు పెట్టకుండా పందికొక్కలా కాడు తిట్టనప్పుడు అనుకున్నా వాడు మనకు బాగా చొల్లేస్తున్నాడని. మనకి బాగా దెబ్బడిందిరా. ఈరోజు మన పరువు మొత్తం పోయింది. ఆ పూలరాజు బాగా రెచ్చిపోతున్నాడు. ఆ గుణపం గంగరాజు గారు ముఖం చూసినప్పుడు అనిపించిందిరా ఆడు పెద్ద చెత్తనా కొడుకని. నాకు అంతే అనిపించిందిరా. నువ్వు ఆపరా చెత్తనా కొడక, అంతా నీ వల్ల. నా వల్ల ఎందుకు అవుతుందిరా? నువ్వు కదంట్రా గుణపం గంగరాజు నాకు బాగా తెలిసి తీసుకెళ్ళి తీసుకెళ్ళంటారా? బాగా చెప్తే వెళ్ళారు, నాకు తెలిసాను అంతే. ఆ బాలయ్య వల్ల నీ వల్ల ఈ రోజు మనం పంది ఓడిపోయాం. నా వల్ల ఎందుకు ఓడిపోయారా? అదొర ఇప్పుడు ఓడిపోలేదా? అప్పుడు సంగతి వదిలే, ఇప్పుడు సంగతి చెప్పు. ఓడిపోయేది అంతే. రే కొడతాండ్రా? కొడతాండ్రా రే, కొడతాండ్రా. చంపుతా. ఇంకోసారి మాట్లాడితే అయ్యో. కొట్టుకోవడం ఆపి పన్ని వేళ గెలవాలో ఆలోచించండి. ఆలోచించేది ఏం లేదు మామ. ఆ కోడికత్తి సూరి తోటలోకి వెళ్ళేసి పుంజు కొనాల్సిందే, దీని అమ్మ పందెం గెలవాల్సిందే. ఏం మాట్లాడుతున్నావురా? గుణపం గంగరాజు దగ్గర కోడిని కొనడానికే నానా శాఖలు నాకేం. కోడికత్తి సూరి తోటలో కోడిని కొనడం అంటే మామూలు విషయం అనుకున్నావా? ఏదో ఒకటి చేసి పుంజును కొనాల్సిందే మామ. ఎలా కొంటావురా? ఎలాగైనా డబ్బులు పోసేసి పుంజు కొందాం. పోలరాజు గారు సంగతి తేల్చాల్సిందే. కానీ మీరందరూ సరే అన్నాక నాదేముంది? ఎలాగెలా డబ్బులు బాగు చేద్దాం పండి. రే రాంబాబు, అరే కొంచెం డబ్బులు కావాలరా. అవునా, ఎంత కావాలండి? 2-3 వేలు దాకా కావాలరా. అవునా, ఒకసారి చూసి ఎంతో నీకు పంపిస్తారా? సరే సరే కొంచెం చూడరా. అప్పుడో కొంద అప్పుడో క్యాబీ అని చెప్పి వీడికి కనీసం 5-6 వేల పైన ఇచ్చి ఉంటాను. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే కబుర్లు చెప్తున్నాడు. రాంబాబు, సరే సరే ఎంత కొంత పంపించరా. థ్యాంక్ యూ రా. డబ్బులు వచ్చినట్టున్నాయి. ఓరీడి అబ్బా, 300 పంపించాడు. డబ్బులేరా? అదే అన్న, 2 వారాల నుంచి మనీ అందలేదు. 3 వారాలు కలిపి వచ్చే వారం ఇచ్చేస్తా అన్న. 3 వారాలు ఏందిరా? 5 వారాలు అయింది. కాదు, తీసుకునేటప్పుడు ఏమో బతిమాలు తీసుకుంటారు, తర్వాత ఏమో ఇవ్వటానికి బాధపడతారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవో, ఇంటికి వస్తే ఇంటికాడ ఉండవు. అదేం కాదన్నా. అన్నా ఓ 3000 రూపాయలు కావాలన్నా. ఒరే, ఇచ్చినట్టుకే లేదు కానీ ఇప్పుడు 3000 రూపాయలు ఎక్కడిచ్చేదిరా బాబు? మొత్తం కలిపి ఇచ్చేస్తా అన్నా. సరే, నీ ఫోన్ ఇటీ. నా ఫోన్ పని చేయట్లేదు. ఏది? ఫోన్ బాగుంది. ఎంతైంది? 12,000 అన్నా. సరే, నా ఫోన్ పని చేయట్లేదులే, ఈ ఫోన్ ఉంచుకుంటా. ఎల్లు అన్నా. ఎల్లరా అన్నా. డబ్బులు దొరికినారా బాబు? తిరిగి ఇంటికి వచ్చి డబ్బులు తీస్తావా? ఆ మల్లిగాడితో తిరిగి చెడిపోతున్నావురా. ఇంటికి వస్తే నరికేస్తా నా కొడక. ఏ హరి, నీ సంగతి ఏంట్రా? ఏముందిరా, డబ్బులు తీస్తుంటే మా నాన్న ఈ పిమ్మనమూత మోగించాడు రా. ఇంకా నయం పారిపోయి తప్పించుకున్నా. సాయంత్రం ఇంటికి వస్తే నరికేస్తానంటున్నాడు రా. ఏంట్రా బాబాయ్తో ఇంకా తన్నులు తింటున్నావా? ఇదైతే మరీ దారుణం రా. అవునరా, నాకైతే ఇంట్లో ఫుడ్ కూడా ఎట్టట్లేదురా. అంటే నువ్వు తేలేదా? ఏంట్రా తెచ్చేది? ఉన్నది పోయే ఉంచుకునేది పోయే అన్నట్లు 4 నెలల క్రితం ముచ్చటపడి ఈఎంఐలో మొబైల్ కొన్నాను. వాడి దగ్గరికి వెళ్తే ఆ మొబ్బు మొహోడు ఆ మొబైల్ కూడా లాగిస్తున్నాడు. రేయ్, మొబ్బు మొహం అంటే వడ్డీలకి ఇస్తాడు కదరా పురుషోత్తం గాడు. ఆడు అయినా ఆడి దగ్గర నువ్వెందుకు పోయావురా? అరే 3 ఏళ్ళు అడగదాని వాడి దగ్గరికి వెళ్ళాను రా. వాడు ఇవ్వకపోగా నా మొబైల్ కూడా లాగేసుకున్నాడు రా. పరుగు మొత్తం పోయింది. అక్కడే గుణపం గంగరాజు గారు కూడా ఉన్నాడు రా. ఆడక్కడే ఉన్నాడా? ఆడి మొహం పగల కొట్టాల్సిందిరా. ఆడి వల్ల మనం ఇట్టా ఉన్నాం. అయినా నువ్వు వాడికి బాకీ ఉన్నావు కదరా, ఆడి దగ్గరికి వెళ్ళిపోతే ఏమి? మనకు డబ్బులు అవసరమైన ఆలోచనలో వాడి దగ్గరికి వెళ్ళిపోయాను రా.
మళ్ళీ మరి నీ సంగతి ఏంట్రా? ఏముంది, మీది తినాలే మాది తినాలే. వారిని ఎంకమ్మా అంటే నువ్వు కూడా తేలేదా? మీ అందరికంటే నేనే రైట్ కదరా 300 తీసుకొచ్చాను. నువ్వు తేవడం వల్లే మా దగ్గర లేవు. సర్లే ఎలాగోలా చేద్దాం కానీ, నీ దగ్గర 300 ఉన్నాయన్నావు కదా, పద కూల్ డ్రింక్ తాగేసి మన టెన్షన్ తగ్గించుకుందాం. సరిపదా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? కనబడట్లేదా? కాలేజ్కి. సర్లే గాని బండెక్కు. నన్ను చూసే వచ్చావు కదా. అబ్బే నాకు తెలుసులే, నావేంటి ఎందుకు పడతావు? ఎప్పుడు ఆ పుంజర వెనకే తిరుగుతూ ఉండు. సర్లే కోపడకు గాని బండెక్కు. నేనెక్కను. ఎక్కువ డ్రాప్ చేస్తా. నేనెక్కనన్నాగా. ఎక్కమన్నానుగా. నేనెక్కను. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పెట్ట కోసం వెళ్తున్నా. పెట్టా? నీకు కావాల్సింది పుంజ కదా. నువ్వు డబ్బులు ఇవ్వనన్నావుగా. నా దగ్గర డబ్బులు లేవు, అందుకే ఇవ్వలేదు. అవునా? అయినా పుంజులు వదిలేసి పెట్టలు కావాలంటున్నావేంటి కొత్తగా? చెప్తాలే కానీ నువ్వు ముందు బండెక్కు. నీకో విషయం తెలుసా? నేను నీకోసమే వచ్చా. నేను వెతుకుతున్న పెట్ట ఎక్కడుందో తెలుసా? ఎక్కడా? ఇక్కడే బండి మీద ఉంది, నా వెనకే కూర్చుంది. ఓయ్ మావా, ఏం తెలుడు? ఏంటి సంగతిలో? ఏమున్నాయి? ఏమన్నా ఉంటే నువ్వే చెప్పాలి. మీ అమ్మాయి మీకోసం క్యారెట్ తెచ్చింది. అమ్మా నువ్వు రాకు, నేనే వస్తున్నా. అరే శ్రీను మాట రాపరా. ఏం నాన్న నన్ను ఎప్పుడు పొలంలోకి దిగనివ్వవు? బురదలోకి నువ్వెందుకమ్మా? అయినా నువ్వు వచ్చావు, మీ అమ్మ రాలేదే? అమ్మకు అసలు బాలేదు నాన్న. డాక్టర్ చూపించావా? ఇప్పుడు చూపించాలి నాన్న. ఇదిగో వెళ్తున్నా. సర్లే అల్లుడు, అమ్మాయిని కాస్త జాగ్రత్త తీసుకెళ్ళు. మీ అమ్మాయి బంగారం ఏం కాదులే మావయ్య, తీసుకెళ్లి జాగ్రత్త దింపేస్తాను. అవునరా సతీష్, ఆ గుడి పక్కన స్వాతిని పెద్ద మనిషి అయినప్పటి నుంచి ప్రేమిస్తున్నావు. ఎందుకు పడట్లేదురా నీకు? అదే చూడగట్ట కనబడతాడు కానీ అబ్బే ఏమీ లేదు. రే దాన్ని నేను ట్రూగా లవ్ చేశాను రా. దానికి మీలాగా చెట్లమ్ముడి పుట్లమ్ముడి తిరిగేవాడు కావాలరా. దాన్ని నిజంగా ప్రేమించాను రా. ఏడ్చావులే కానీ పోయి బిల్లు కట్టుకో. రే నా దగ్గర డబ్బులు బాబు, నేను పని చూడొచ్చా? అరే మీరు ఎప్పుడు కట్టారు చచ్చారులే కానీ బాబాయ్ ఆ పేరు రాసుకో. ఏమరా రాసుకునేదే? ఇప్పుడు 2000 అయింది. ఏంటి 2000 అయిందా? 2000 అయిందిరా. సరిగ్గా చూడు బాబాయ్. సరిగ్గా చూసారా? ఇప్పుడు ఆడితో కలిపి 2060 ఏంట్రా ఏం మల్లిగాడు వచ్చి కడతాడారా? అరే మీరు ముందు కాల్ చేయండి రా. రే ఎట్టా కట్టిస్తావరా? ముందు కాల్ చేయండి రా. ఆడిని రెచ్చగొడితే పందెం వేస్తాడు. ఆడు ఎప్పుడైనా గెలిచిన ముఖమేంట్రా? అవునరా, కాల్ చేయరా. నువ్వు ఆగరా, కూల్ డ్రింక్ అవుతానా? హలో. ఎరా మల్లిగా. ఏంట్రా? ఏందిరా 4 రోజులు కనబడతలేవు, మేము వెయిటింగ్ ఇక్కడ. ఎందుకురా? ఏందిరా అలా అంటావు? మనం పందెం వేసి 1 రోజులు అవలా? పంపదీసి మళ్ళా పందెం వేస్తే ఓడిపోతానే భయపడేంటే. ఒకటో రెండో పందాల్లో ఓడిపోయినంత మాత్రాన భయపడతావేంట్రా? 1 కాదు 2 కాదు, నువ్వు 10 పందెం వేసి ఓడిపోతావురా. కోడి పందెం అంటే ఆడపిల్ల వెనక తిరగడానికి ఈజీ కాదు. రేయ్ నీకు మామూలుగా ఉండదురా రే. రేపు రారా, కలుద్దాం, చూసుకుందాం. దారా రెడీ కోడక్క. వస్తాడంటాడు. లేట్ అయింది ఎందుకు నాన్న? ఏం చెప్పనమ్మా, ఆ సుబ్బారావు కూడా చెరుకుపల్లిలో 1 గంటలో వచ్చేద్దామన్నాడు. 4 గంటలు పట్టింది. నేను ఎప్పుడు అనుకుంటానే ఉంటే వాడితే వెళ్ళకూడదని వెళ్ళిపోయా. సుబ్బారావు మామయ్య ఎప్పుడూ ఇంతే, ఆయన చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. అది సరే కానీ అమ్మకి ఎలా ఉంది? ఆ సూర్యనారాయణ దగ్గర తీసుకెళ్ళావా? సూర్యనారాయణ పేరు చెప్తేనే భయపడుతుంది నాన్న. అని ఇన్ని టానిక్స్ ఇన్ని టాబ్లెట్స్ ఇస్తారంట. భయపడితే రోగం ఎలా తగ్గుద్దమ్మా? అందుకే నాన్న మేము బాలరాజ్ దగ్గరికి వెళ్ళాము. అన్నం తినేసి ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుంది. ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి? బానే ఉంది నాన్న, పడుకోనుంది. లేపనా? వద్దులేమ్మా, పడుకోని. సరే నాన్న, మీరు స్నానం చేయండి. పద పద, ఆకలేస్తుంది పద. అమ్మా తులసి. వస్తున్నా నాన్న. ఇదిగోండి. అమ్మా అంతా బాగానే ఉంది కదమ్మా? ఏంటి నాన్న అలా అడిగారు? బయట రోజులు బాగలేదు కదమ్మా,
అందుకే అలా అడిగాను. ఆ మల్లిగాడు చిన్నప్పటి నుంచి మనకు తెలిసినోడే, పైగా చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పైగా కోడి పందాలంటూ తిరుగుతూ వాళ్ళ నాన్నలాగా గాలిలాగా అయిపోయాడంట. ఊరంతా రకరకాలుగా అనుకుంటున్నారు. వాడు నువ్వు సన్నిహితంగా ఉంటున్నారని నాకు తెలుసు, మీ అమ్మ కూడా తెలుసు. అందుకే భయపడుతుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వయసు నీది. ఇంకేంటమ్మా, అమ్మమ్మ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా? చేశారు. ముందు బాగా డబ్బులు పోగేసి ఓ మంచి పుంజు కొనాలరా మావ. ఆ పోలరాజు గారు ఓరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం రా. ఏదో ఒకటి చేసి పందెం గెలవాలరా. వాడి వేన పందెం గెలవని మామ. నేనైతే ఎగ్గురొక్క తన్నుతంత, లేకపోతే జేబులో ఖర్చులకు డబ్బులు లేవు, పందానికి ఎప్పుడు వస్తారని ఫోన్ చేస్తాడా? ఏంటి ఇట్టా వచ్చావు? నీతో మాట్లాడాలి మళ్ళీ. చెప్పు. నీతోనే మాట్లాడాలి. రే మామ, నువ్వు వెళ్ళి తర్వాత మాడదాం. సరే వెళ్ళు. ఏంటి చెప్పు. అది రాత్రి మా నాన్న మన విషయం గురించి మాట్లాడడం మళ్ళీ. ఆయనకి మన పెళ్లిపై ఎలాంటి అభ్యంతరం లేదు తెలుసా? ఓ హ్యాపీగా. ఇంకా మీ నాన్న ఎలా ఒప్పించాలా అనుకున్నా. మీ నాన్నే ఒప్పేసుకున్నాడుగా. కానీ కానీ ఏంటి కానీ? చెప్పాగా నా చెల్లి పెళ్లి తర్వాత మన పెళ్లి చేసుకుందామని. మళ్ళీ నువ్వు ఈ కోడి పందాలు మానే, మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఓ అందుకన్నమాట మీ నాన్న పెళ్లికి ఒప్పుకుంది. అలా ఏం కాదు మళ్ళీ. నువ్వు ఇలా తిరుగుతుంటే ఎలా? మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడేలాగా ఏముంది మళ్ళీ? ఎప్పుడూ చెప్తుంటావు కదా మీ చెల్లికి ఒక మంచి సంబంధం తెచ్చి చెయ్యాలని. తన కోసమైనా నువ్వు ఏదో ఒక పని చెయ్యవా? ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. ఇట్టా తిరుగుతున్నానని బాధ్యత లేను అని అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు కోడి పందాలు మానతావా మానవా? మా అన్ను. నాకన్నా నీకు కోడి పందాలే ఎక్కువ. అవును, నాకు కోడి పందాలే ఎక్కువ. ఇలా పెళ్ళంటే పెళ్ళి, దీని అయ్యే చెప్పడని ఓ ఎగేసుకొని వచ్చింది. ఏంటే సంగతులు? అన్నట్టు తులసి నీకంతా చెప్పే ఉంటుందిగా? లేదత్తా, ఏం చెప్పలేదు. నాటకాలు ఆడకే కోడ్లా, నీకంతా తెలుసని నాకు తెలుసు. ఏమో అత్తా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. నీకంతా అర్థమవుతుందని నాకు తెలుసు. నన్నేం వెర్రిదాన్ని చేయకు. ఒకటి చెప్తున్నా విను. నువ్వు తులసికి ఎలా చెప్తావో నాకు తెలీదు. ఇప్పటి నుంచి అదన్నీ మర్చిపోవాలి. నేను ఆల్రెడీ చెప్పానత్తా, తను ఇదివరకట్లా లేదు, మారిపోయింది. మారిపోతే మంచిదేగా. నువ్వేం కంగారు పడకత్తా, తను మారిపోయింది. అవును, నువ్వేంటే మొన్నేదో సంబంధం వస్తే చేసుకొని అన్నావంట. తులసితో పాటు నీకు కూడా సంబంధం చూస్తాము, హాయిగా పెళ్లి చేసుకో. నీకంత తొందర ఉంటే నీ కూతురికి పెళ్లి చేసుకో. ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటావు, అందుకే నేను నీ దగ్గరికి రాను. అయ్యో, నేను వెళ్ళిపోతాను. చిట్టి చిట్టి ఆగవే. అన్నా చింతోటలో ఉన్నా అన్నా. గుర్తుందన్నా. 7 గంటల తర్వాత రమ్మన్నారన్నా. అలాగే అలాగే అన్నా, ఎవరో ఒకరిని తీసుకెళ్తాలే. ఓకే అన్నా. టైంకి ఒక్క నాయాలు ఫోన్ తీయడు. ఏరా సత్యం అన్నా, ఎక్కడికి వెళ్తున్నారా? రోడ్లంపటి తిరిగి తినడానికి ఇంటికి వెళ్తున్నాం. రే నీతో కొంచెం పని ఉందిరా. ఏం పని అన్నా? మట్లపూడి దాకా వెళ్ళి రావాలరా. రే మట్లపూడా? మనకు పని ఉంది. పుంజును కూడా తీసుకురావాలరా. పుంజా అన్నా? సరే వెళ్దాం అన్న. కొంచెం లేట్ అయితే పర్లేదుగా? వెళ్దాం. సరేరా వెళ్దాం పదండి. సరే అన్న, పోనీరా. ఇల్లు భలే ఉంది మావా. ఇక్కడే ఉన్నాను రా. సరేనా, పుంజుని తీసుకొని వస్తా. రే భలే ఉంది మావా పుంజు. అవునరా, నిజమేరా. ఏంట్రా అలా చూస్తున్నావు? పుంజు భలే ఉందన్నా.
నాన్న ఒక్కసారి ఇవ్వన్నా చూస్తా. నువ్వే కదరా బండి మీద పట్టుకునేది. ఫోన్ వస్తుంది, ఒకసారి పట్టుకోరా. ఇలా ఇవ్వన్నా. హలో అన్నా, చెప్పావు కదన్నా పుంజుని తీసుకోవడానికి వచ్చాను. మనమే కింగిలం రా. అదే అన్నా, నారాయణ కొడుకు మల్లిగాడిని తీసుకొని వచ్చా. సరే కానీ మనకు అర్జెంట్ పని పడింది. ఆ కోడి పుంజుని నారాయణ కొడుకు ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లి తోటలో పెట్టమని చెప్పు. అలాగే అన్నా. అర్జెంట్ ఇంటిరా. సరే అన్నా. మంచిదిరా. అలాగే అన్నా. రే పుంజుని తీసుకెళ్ళి జాగ్రత్తగా తోటలో ఇవ్వండి. ఏమైందన్నా? కొంచెం అర్జెంట్ పని ఉందిలే. సరే అన్నా. జాగ్రత్త రే. అలాగే అన్నా. సరే. బావా మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ రా, కానీ మన బ్రాండ్సే రా వేరే వేరే. రే ఊరో తిప్పు. తోటకి ఇటు కదరా వెళ్ళొచ్చింది ఊళ్ళో తిప్పుతావా తిప్పువా. రే మనం ముందాకి చాలా రోజులైందిరా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చాలా రోజులు ఎక్కడ రే, పోయిన వారం మనం చేసుకుంది. నీ అబ్బా ఆడెక్కడున్నారా? రేపల్లే పోలేదా? నువ్వు నేను మా బాబాయ్ కూర్చుంది అంతే. మర్చిపోయాను రా. నువ్వు మర్చిపోలేదురా, మందు దాగి మాట్లాడుతున్నావు. అరే మా బాబాయ్ని పిలుద్దాను రా, ఆడు కూడా వస్తే బాగుంటది. నీ బాబాయ్ వద్దురా నాయన, ఆడొచ్చాడనుకో ఈడేంద్రా ఈ మందంతా ఆడదాగెత్తాడ్రా. నా పిల్ల మిట్టనింది, నా పిల్ల మట్టనింది, ఆయన సంసార బాధలన్నీ పెట్టి ఈ మందంతా ఆడదాగెత్తాడ్రా. నీ బాబాయ్ వద్దురా, అసలే నాకు కష్టాలున్నాయి. రేపు నుంచి పనికి వెళ్తా. మీ బాబాయ్ కదా పనికి పోతాడంట. మామ జోకులే మాకు మామ. నువ్వు పనికి పోతావంటరా? నేను జోక్ వేస్తాను రా. రే నువ్వు ఆపరా బండి, ఆపు చెప్తాను, ఆపు ఆపు. రేయ్ ఏం చేస్తున్నావురా? రే ఆ పూలరాజు గారికి ఫోన్ చేస్తున్నా ఆగరా. పూలరాజు గారికి ఇప్పుడు ఫోన్ ఎందుకురా బాబు? ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు ఆడు. చెప్తాడు పని. ఏం చెప్తావురా? పొద్దున్నే తీసుకెళ్లి పందెం వేద్దాం రా, మన పుంజు గెలుసుద్ది, వాడు మదం దిగుద్ది. రే ఈ పుంజుకేమన్నా అయిందనుకో, ఆ సూర్యగాడు మనల్ని చంపేస్తాడు రా బాబు. నువ్వు ఆపరా. మల్లిగాడు ఫోన్ చేస్తున్నాడు రా. ఎందుకు ఎందుకు? మాట్లాడు 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 మాట్లాడు. హలో. రే పోలిగా, రేపు పొద్దున్నే పందెం వేసుకుందాం. నువ్వెంత కాసుకుంటావో కాసుకోరా. నీకు ఉప్పులు లేచిందేందిరా? అవునరా, నాకు ఇప్పుడే లేచింది. దారా రేపు పొద్దున్నే చూసుకుందాం. సర్లే నీ ముచ్చట ఎందుకు కదనాలి కానీ గుణపం గంగరాజ్ దిబ్బకాడికి రారా చూసుకుందాం. దారా నా కూడా కాదా? ఏంటనరా? పందెం అంటుండు, ఎంతైనా పెడతా అంటుండు, చూద్దాం కానీ. ఆడికి ధైర్యం ఆడదురా. ఏమో ఆడికి ధైర్యమా పడరా, ఆడేదో కొత్త ముందు తెచ్చింటాడు, దాన్ని చూసినాడు ఇర్రవీగిపోతాడు. రేపు పద్దెన సంగతి చూతారా. తాగరా. పదరా మామ పద, నేను చెప్తా పద. బండిది. రేయ్ పొద్దున్నే తోటలో పుంజు కనబడిపోతే ఏమవుతుందో తెలుసా? రే పొద్దున్నే పందెం అయిపోద్ది మామ, నువ్వు పద, తర్వాత చూసుకుందాం. చెప్తే ఏనవరా పదా, ఏదో తెచ్చి పెట్టేటట్టున్నా. రేయ్ ఒకసారి ఆలోచించరా. ఏం కాదులే మామ, నువ్వు వెళ్ళు. పొద్దున్న త్వరగా వచ్చే రోయ్. రేయ్ చాలా బండికే వదిలేస్తున్నా. దారా బుజ్జుముండ బొజ్జు, పొద్దున్నే ఎలాగో పందెంకి వెళ్ళవాలి. రే మీ మల్లిగాడే రా, మీరు వచ్చారు. ఏరా ఈరోజైనా పందెం ఉందా లేదా? రాయ్ వస్తున్నాడు చూడండి రా. ఈరోజు మామూలు కూడా చూడతామండి. ఆడిది గెలిసే మొహమేనంటరా? సారి గట్టిగా వచ్చాడు రీడ. అరే చూడరా, మల్లిగాడు కోడి మీద 1000 రూపాయలు మళ్ళీ ఎయిరా. ఏం పుంజుని తెచ్చారు?
టైం ఎంత అయింది? అమ్మని అమ్మ. అమ్మా పుంజేదే. పుంజు నాకేం తెలుసురా? అయినా ఈ కోళ్ళాటలకు వెళ్ళొద్దంటున్నాను కదా, మళ్ళీ వెళ్తున్నావు నువ్వు? అసలు దాని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అరే నువ్వు అసలు చెప్పింది వినవా? పుంజేట పోయింది. పుంజేంట్రా ఎప్పుడు తీసుకొచ్చావు? అసలు పుంజిని తెచ్చావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిందిరా బాబు? అడిగితే సమాధానం చెప్పవేంట్రా? బాబోయ్. అరే ఏంట్రా ఈ పనులు? ఆ పుంజుల్ని ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. కంప కింద పుంజు పెట్టాడంట, అది కనపడట్లేదని ఇల్లంతా వెతుకుతున్నాడు. నీకేమైనా తెలుసా? నాకేం తెలుసే. రే భరత్, పుంజు ఏమైనా కనపడిందారా? కనిపించలే బాబాయ్. ఆడి దగ్గర ఫోన్ ఎప్పుడు తెచ్చావురా? డబ్బులు లేవుగా. వాడికి తెలియకుండా కొట్టేసాను లేరా. రే ఆడికి పుల్లేరా. అరే నాకు వద్దురా, నాకు యాప్లు అలవట్లేదు. కనీసం బాత్రూమ్ పోతావరా? ఎందుకు రే ఫోను? నిజంగా పోతున్నావారా నువ్వు? ఆపండిరా. రే వచ్చారు గంట అయిందిరా, మల్లిగాడు వచ్చేది ఉందా లేదా? ఒళ్ళు అరిగిపోయి ఉన్నాయరా. వస్తున్నాడు, ఆగండి రా. ఇంకెప్పుడు వచ్చేది? ఎక్కడ రాడు? మీ పైన ఆడు మేలురా. పంది వేసినా ఏకినా రోజుకో పుంజు చేస్తాడు. ఎరా కాలే పుంజుని కొనకొస్తావా కొట్టుకొస్తావా? అరే డబ్బు అంటే కొనుక్కొస్తా, లేకపోతే కొట్టుకొస్తా. వాళ్ళకంటే మేలేరా. ఎక్కడ రాడు? రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి పొద్దున్నే రమ్మన్నాడు కదరా. ఎంతైనా 10 మంది వీర పలుకులు పలికాడు కదరా. ఎక్కడ రాడు? ఎరా తాగేసి పడుకుని పుంజంతో చూసినామని పంపించాడు మిమ్మల్ని. అదే జరిగింటుందిరా. రాత్రి సార్ బిర్రుగా తాగి ఓవరాక్షన్ చేశాడు. 14 ఏం లేదు. రే ఎక్కువ మాట్లాడగరా, ఫోన్ చేస్తా, వస్తాడు, ఆగండి రా. ఆపరా నువ్వు. రింగ్ అవుతుంది, ఆగరా. హలో ఇటీ ఏ మల్లిగా, ఏంట్రా ఇంకా రాలేదు? పుంజు పోయిందిరా మావా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? తడిచిపోయిందా మీకు?
ఎందుకురా వస్తారు చేతగానోళ్ళు పందమేయటానికి? అయిపోయిందా మీ పని? ఇంకా రేపటి నుంచి రామాకండి పందంకి. ఎక్కడికి వెళ్ళిందిరా బాబు? మల్లిగా పుంజేమైందిరా? ఏమోరా, గంప కిందే పెట్టాను. తెల్లారకు చూస్తే పుంజలేదు. గంప కింద పెట్టింది ఏమవుతుందిరా? పెద్దమ్మేమైనా దాసిందేమో అడిగాను. ఏ అమ్మట్ట చేయదురా. రాత్రి నేను చెప్తే ఏం లేదు కదరా, తీసుకెళ్లి తోటలో వదిలేద్దాంరా అన్న. పైగా వద్దన్న అనుకుంటా ఆ పోలరాజు గడికి ఫోన్ చేసి రెచ్చగొట్టావు. వాడిని మామూలుగానే పట్టుకోలేము. ఇప్పుడు ఆడు మరి భూమి మీద నిలబడకుండా తయారయ్యాడు. అయినా ఆ పుంజు కనిపించబోతే ఆ కోడికది సూర్య ఏం చేస్తాడు తెలుసా? నా కొడుకు చంపేస్తాడు రా. రే అది వదిలే, ముందు పుంజేడు పోయిందో చూద్దాం రా. ఆ మిరప తోటలో చూద్దాం పండ్రా. సుందరమ్మా, అన్నా రాత్రి ఆ కుర్రోళ్ళు వచ్చారా? ఎవరు రాలేదన్నా. వాళ్ళు రాలేదా? రాత్రి తోటలో ఏమన్నా కదరా? పుంజేదిరా? ఒక అరగంటలో వచ్చేస్తున్నా అన్న. అసలు పుంజ ఎక్కడ్రా? అన్న వచ్చేస్తున్నా. ఫోన్ పెట్టేసావేంట్రా? ఏంది ఫోన్ తీయట్లేదు? ఎటు పోయిందిరా నాయన? ఇటమ్మ ఈడొకడు. వాళ్ళు 10:30కి వస్తున్నారు. ఆ కోడిని రెడీ చేసావా? అన్నా ఏమైందిరా? చెప్పా కదన్నా, నారాయణ కొడుకు మల్లిగాడికి కోడిని ఇచ్చి పంపా కదన్నా రాత్రి. వాడు తీసుకురాలేదన్నా. ఈగిపోవడం ఏంటరా? ఎక్కడున్నాడు కొడుకు? ఫోన్ చేశా అన్నా, అరగంటలో వస్తానని 2 గంటల నుంచి రావట్లేదన్నా. తీయట్లేదా? అడిగి తెలుసా నీకు? తెలుసన్నా. వెళ్దాం కదా. బాబాయ్, ఇటు పుంజ ఏమైనా కనపడిందా? లేదా బాయ్. ఈ డ్యాగ్ ఏమైనా వచ్చిందా బాబాయ్? బాగా పెద్ద పుంజ. పెద్దమ్మా, ఇటు పుంజ ఏమైనా కనపడిందా? ఎర్రగా కొంచెం పెద్దగా ఉండదే, పుంజాన్ని కనిపించిందా? డ్యాగ్ ఏమైనా వచ్చిందా నీకు? లేదురా. పెద్దయినా పుంజ ఏమైనా కనపడిందా? లేదురా మల్లిగా. అమ్మా అమ్మా, ఏమైంది? ఏమైందేంటమ్మా? నువ్వేమో చెరుకుపల్లి మిషన్ దగ్గరికి వెళ్ళరమ్మన్నావు, వాడేమో ఇంకా రాలేదు. ఆ ఆటోకి వెళ్ళడం నా వల్ల కాదమ్మా. తర్వాత నన్ను అంటే మాత్రం నేను ఒప్పుకోను, ముందే చెప్తున్నా. ఏమయ్యో, పొద్దుననగా పుంజుని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఆ నెల పిలుసుకురాపో, పిల్ల బయటికి వెళ్ళాలి. ఆడి కోసం నేను ఆడపోయేదే. ఫోన్ చేయి, ఆడే వస్తాడు. నువ్వు ఇట్టాగా మంచి కత్తుకొని పడుకో. పొద్దెక్కిందాక ఆడు పడుకుంటాడు, పొద్దంతా నువ్వు పడుకో. వెళ్ళి తీసుకురాపో, ఫోన్ ఎత్తట్లేదు ఆడు. చెయ్యమ్మ జీవితం.
ఎక్కడున్నాడో ఎక్కడ వెతకాలో. ఈయనేంటి ఎలా వచ్చాడు? ఏం నారాయణ, బాగున్నావా? బాగున్నానండి. నమస్తే, మీరు ఎలా ఉన్నారు? భగవంతుడి దేవాలు అంతా బాగుంది నారాయణ. ఏంటండి ఇలా వచ్చారు? ఏమే కుర్చీలో పెట్టరా. తీసుకొస్తాను. కూర్చుందిలే నారాయణ, మీ ఊరితో వచ్చిన పనులు వచ్చా, ఆ ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, ఒకసారి పిలువు, మాట్లాడిపోతా. ఆడు కొంపలు ఎక్కడ ఉన్నాడండి? రాత్రి ఏదో కోడి ఎత్తుకొచ్చాడంట. అదేం పొద్దున్న తెల్లాలేసాడు, కనపడలేదంట. కొంప అంతా రచరచ చేసాడు. ఇప్పుడే ఊరి మీద పడ్డాడు ఎక్కడో ఎతుకుదామని. అయినా ఆడితో పని ఏంటండి? చిన్న పనేలే, ఒకసారి పిలిపించు, మాట్లాడిపోతా. ఏరా కనిపించిందా? కనిపించలేదురా. అన్నా కోడి కట్టి స్విమ్ ఇంటికి వచ్చాడన్నా. మీ నాన్న రమ్మంటున్నాడన్నా. వచ్చేసాడంట్రా. ఆపరా రే, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళేసి వస్తాం. రే మావా పదరా. పదరా. ఇంకెంతసేపు నారాయణ? వచ్చేస్తామంటాడండి, కౌరంపేనుగా. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. లేరా మల్లిగా, అరగంటలో పుంజు ఉందేస్తానన్నావు. పోను లేదు, పుంజు లేదు. పుంజు ఎదురా? పొద్దున్న లేవగానే మీ దగ్గరికే వద్దాం అనుకున్నా అన్న. గంప దిగానే దిన్నమ్మ పుంజు టక్కన ఎగిరిపోయిందన్నా. మీరు వచ్చారని తెలిసి మీ దగ్గరికి రాత్రి పుంజుని తీసుకెళ్లి తోటలో ఇమ్మన్నా కదరా, ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అన్న తోటకనే బయలుదేరానన్నా. దారిలో బండి పంచర్ అయిందన్నా. దూరం ఉంది కదా, అందుకని బండి పక్కన పెట్టేసి ఇంటికి నడుచుకుంటూ వచ్చామన్నా. అవునన్నా, అంతే. ఇంటికి వచ్చానని ఫోన్ చేయాలి కదరా? చేశానన్నా, కలవట్లేదు అన్నా. మరి పుంజు ఎదురా? అన్నా నువ్వు కూర్చోన్నా, ఇప్పుడే తీసుకొస్తా. ఒరే బాలయ్య అన్నా, నువ్వు కూడా వెళ్ళి ఆ పుంజును పట్టురా. అలాగే అన్నా. సరే ఉంటానా. రే పనికి మాలిన ఎదవా, ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తామంటే ఎప్పుడు చూసినా ఆ కోడి పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ తిరిగి చెప్పాలని తెలీదా? ఎదవన్నారు ఎదవా, ఎప్పుడు బాగుపడతాడు వీడు? ఎరా మల్లికార్జున, పుంజు దొరికిందా? కనిపించలేదు అత్త. ఎరా ఎంతసేపు కూర్చోవాలరా? కొడేది ఈడి అన్ని దొంగ మాటలు అన్నా. కోడి లేదు, ఏమీ లేదు. ఈడే ఏదో చేశాడు అన్న. కాసేపట్లో తెత్తా, ఈయన మాటలు నమ్మకన్నా. ఏంట్రా నాటకం ఆడుతున్నావా అండి? నారాయణ, ఇప్పటిదాకా నీ మొహం చూసి ఊరుకున్నా. నువ్వేంటిరా పొద్దున్న ఆడితో అరగంటలో తెచ్చిస్తా అన్నావు. ఇందాక ఇంటికి వచ్చి 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్ తెచ్చిస్తా అన్నావు. ఇప్పుడు వచ్చి ఆడి మాట నమ్మకండి, వెయిట్ చేయండి తెచ్చిస్తా అంటున్నావు. రేయ్, నువ్వు తీసుకెళ్ళిన ఆ కోడి జాతి ఏంటో తెలుసా? తూర్పు జాతి. దాని విలువేంటో తెలుసా? 5 లక్షలు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం అయ్యే లోపు నా కోడి నా ఇంట్లో ఉండాలా, లేకపోతే కొడక ఏం చేస్తానో తెలుసుగా. రే బాలయ్య, బడి తీరా. ఇరవై ఏళ్ళుగా పడుతూనే ఉన్నా ఈయనతో. నా నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా నీకు, నువ్వైనా సరిగా ఉండరా, నువ్వైనా సరిగా ఉండరా అని. ఏ రోజైనా నా మాట విన్నావా నువ్వు? కోడి పందాలని కోళ్ళని అటెన్కాలు తిరిగావు. ఈ
రోజు గొడవ నా నెత్తి మీద తెచ్చి పెట్టావు. చూడు ఊరందరూ ఎట్లా నవ్వుతున్నారు. 5 లక్షల కోడిని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెచ్చేది? నిన్నెవర్రా తీసుకురా మన ఇంటికి? ఇవాళ కోడి దొరకలేదు అనుకో, 5 లక్షలు ఎక్కడ తెచ్చి కడతావు? కూర్చున్నారు చూడు ఇద్దరు మహాత్ములు. ఆ కోడి కనుక దొరకకపోతే అందరం కలిసి ఊరేసుకొని చావాలి. మీరుండడం వల్ల ఈ గొప్పకి ఏం ఉపయోగం లేదు. ఉన్న రోజులు సోపు కదిరాడు, సోపు కదిరాడు. నేను నీకు చెప్తూనే ఉన్నాను ఇవన్నీ మానేయని. నేనొక పిచ్చిదాన్ని, అసలు నా మాటే వినవు. ఇప్పుడు ఆ సూరిగాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలడు, చంపేస్తాడు మళ్ళీ. వీడు కూడా వాళ్ళ నాన్న లాంటోడే తులసి. వాళ్ళ నాన్న కూడా ఇంతే, అచ్చం ఇలానే చేసేవాడు. ఇప్పుడు వీడిని చూస్తుంటే అప్పట్లో వాళ్ళ నాన్నను చూసినట్టే ఉంది. అట్టా చేసే ఉన్న కొద్ది పొలం కూడా ఆయన ముఖాన్నే పెట్టుకున్నాడు. అంతేనా, ఇంట్లో సామాన్లతో సహా అన్నీ అమ్మేసేవాడు. ఇవన్నీ చూస్తూ మా వదిన ఎంత బాధపడిందో, ఎంత ఏడ్చిందో నా కళ్ళారా చూశాను. చూడు తులసి, ఇప్పటికైనా మేమెందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. ఇప్పటికి కూడా నువ్వు వాణ్ణే చేసుకుంటానని మొండికేస్తే నీ బతుకు కూడా మా వదిన బతుకులాగే ఏడ్చిద్ది. మీ నాన్న మంచి సంబంధం తెస్తాడు, బుద్ధిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకో. వింటున్నావా? రా బాబాయ్ కూర్చో. ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేదన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? అంతా బాగుందా? ఇప్పుడంతా బాగానే ఉందిరా, పర్లేదురా. 4 రోజుల నుంచి చచ్చే వల్ల ఉన్నావు. ఈ రోజు ఏంటి మామ గుండ్రాయిలా ఉన్నావు? ఏంటి మసాలా వాసన వస్తుంది? రాత్రి కూడా తగింది ఏంటి? మా మనోడు మంచి జాతి పుంజు మాంసం తీసుకొచ్చాడ్రా. నాటుకోడి తిన్నావు, అందుకేనా ఇలా గలగలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు తాత? రాత్రిరా. ఈ పని వీడితో ఈరోజు కొత్త పగిలిపోతుంది నా కొడుక్కి. చేసిన చాలే రారా. ఏంట్రా ఎంతసేపు? త్వరగా రారా. మూసుకొని పదరా. నన్నెందుకు కొడుతున్నారో ఎదనా కొడక? ఏరా, నిన్నెందుకు కొడుతున్నా నీకు తెలీదా? కొడక ఆగండ్రా, ఆగండ్రా నా కొడకలరా, ఆగండ్రా. రే ఆగండ్రా, ఆగండ్రా, ఆగండ్రా మగాళ్ళు అయితే నా కొడకలరా. ఆగండ్రా, ఆగండి.
నారాయణ, మీ వాళ్ళందరూ పంచాయతీకి వచ్చారా? వచ్చేసారండి. రే రాజు, మీ వాళ్ళందరూ పంచాయతీకి వచ్చినట్టేనా? వచ్చారయ్యా. ఇక పంచాయతీకి మొదలెట్టొచ్చా? సరే కానివ్వండి అయ్యా. రే మళ్ళీ వాడిని ఎందుకు కొట్టావు చెప్పరా? నా పుంజును కోసుకు తిన్నాడో అందుకే కొట్టా. ఎరా రాజు, వాడి పుంజు తిన్నావంటరా? ఆడు పుంజు నేనెందుకు కోసుకుంటా? నాకు ఆడు పుంజు లేవనే కోసుకోలేనా? ఆడు చెప్పేది విన్నామంటరా? నువ్వేమో వాడు తిన్నాడు అంటున్నావు, వాడేమో నేను తినలేదంటున్నాడు. అదెట్టరా? పంచాయతీ పెట్టింది ఎవడ్రా? ఏదో మాటలు మాట్లాడుతున్నాడు. తాట తీస్తాం. ఊళ్ళో పోరమోకలు ఎక్కువైపోయారా? కోడి పందాలు వేయడం, కొట్టుకు చావడం. మేమేమో గ్రామంలో మీకు తెల్లవార్లు పంచాయతీలు చేయడం. ఏరా తమాషగా ఉందనుకుంటున్నారా? మాకు పని పాట లేదనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పరా మళ్ళీ రుజువేంటి? వాడి తాతే చెప్పాడు. ఏం చెప్పాడురా నీకు? మా వాడు తిన్నాడని చెప్పాడు నీకు. రేయ్ నువ్వు ఆగరా విధవా, అవతల మాట్లాడుతున్నారుగా, చెప్తున్నారుగా. ఏరా మళ్ళీ నీ కోడి కోసారని చెప్పాడా? రాత్రి నా పుంజు పోయిందా? పొద్దున్నే వీళ్ళ తాత పుంజు మాంసం తిన్నానని చెప్పాడా? అంటే వీడే నా పుంజుని చంపి వాళ్ళ తాతకెట్టాడు. నీ పుంజు నేనెందుకు కోసుకుంటారా? ఏదో నా కొడుకు. మళ్ళీ నుంచో. బయట ఎక్కడ కొట్టుకు చూస్తున్నారు. ఆగరా, వాళ్ళు చూసుకుంటారు కదా. బయట ఎక్కడ కొట్టుకు చూస్తున్నారు. పంచాయతీ కూడా అన్నట్రా? ఎప్పుడు చెప్పరా మళ్ళీ? ఏమని చెప్పాడు ఆయన నీకు? ఆయన చెప్పలా, చెట్టు కాడ వేరే వాళ్ళకి చెప్తుంటే విన్నా. ఏమని చెప్పాడు ముసలాయన నీకు? నీ పుంజును కోసుకు తిన్నానని చెప్పాడా? లేదు. మరి నీ పుంజును రుజువేంట్రా? ఆడికి నాకు పడదు. రాత్రి నేనే ఫోన్ చేసి చెప్పా పొద్దున్నే పందెం ఉందని. నా కోడి ఎట్టావో గెలిసిద్దని తెలిసి దాన్ని కోసి చంపి తినేశాడు. అంటే నీ కోడి మేము కోసుకు తిన్నామా? నీ దోల కొద్దీ రాత్రి ఇంటికి కోడిని తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టుకున్నావు. అది పోతే మాకు పడి ఎడతావు ఎదవనా కొడక. రే సీనుగా, నువ్వు నోరు మీర ముండా. నువ్వు లోన్ కూర్చోంటే నేను ఎండుకలు తీసేపిస్తా. పోరా పో. అరే మళ్ళీ అసలు వాళ్ళ తాత ఏం చెప్పాడో చెప్పరా? నా మనవడు మంచి పుంజమాంసం పెట్టాడు, దెబ్బకు రోగం తగ్గింది అని చెప్తుంటే విన్నా. అదయ్యా అర్థమవుతుందా? కోడి కత్తి సురికి కోడియాలి, లేకపోతే 5 లక్షలు కట్టాలి. ఇదంతా వాడి మీద ఎక్కడ పడుతుందని నా మీదకి తోసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. రేయ్ నీ ఎంత ఎదవను కాదరా రేయ్. హహా చూడండి రా, నన్ను ఎదవ అంటున్నాడు. ఎవడేదో బాగా అర్థమవుతుంది లేరు ఇక్కడ. రే మళ్ళీ వాడు నీ కోడి పుంజం తిన్నాడని నువ్వు అనుకుంటున్నావు. ఆహా, అది తినలేదని అర్థమైపోయింది. కోడి కత్తి సూరుకు భయపడి అతని మీద అపనిందలు వేస్తున్నావు అంతే. అవును, అపరాధం చెప్పడం కాదు, వీడు ఊరికి జనాలు కొడుతుంటాడు. ఈ ఆలాడు మా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాల్సిందే. అదే మొద్దు, ఇది ఊరు. తెల్లారితే ఒకరి మొహం ఒకటి చూసుకోవాలి. నారాయణ, నీ కొడుతో క్షమాపణ చెప్పించి తీసుకెళ్ళు. నేను చెప్పను. చెప్పరా? నేను చెప్పను. చెప్పరా? నేను చెప్పను అంతే. నేను కూడా ఎన్నోసార్లు కోడి పందాలని డబ్బులు దాపెట్టుకున్నాను, నాశనాన్ని పోగొట్టుకున్నాను. ఎప్పుడు కూడా ఇలా క్షమాపణ చెప్పించుకుని 10 మందిలో నిలబడే పరిస్థితి తెచ్చుకోలేదు. ఎందుకు ఈ కర్మ? చెప్పరు. క్షమించండి, క్షమించరా. అన్నా ఎరా పిచ్చయ్య, నువ్వు ఏడకపోయావురా? పాలెంలో పంచాయతీ జరిగితే ఆగానన్నా. పాలెంలో పంచాయతీనా? ఏ పాలెం, ఏ పంచాయతీ? రాంపట్ల పాలెం అన్నా. ఆ ఊళ్ళో నారాయణ కొడుకు నీకు తెలుసు కదా. ఆ, వాళ్ళ అబ్బాయి పుంజాడో తెచ్చాడంట. ఆ ఊళ్ళో ఓడే దాన్ని తీసుకెళ్లి కోసుకు తిన్నాడని పంచాయతీ అన్నా. దాని ఖరీదు 5 లక్షలంట. 5 లక్షలు పుంజ? 5 లక్షల పుంజును కోసుకు తిన్నాడు ఆడవాడరా బాబు? పోలరాజు అని ఒకడు ఉన్నాడన్నా. అది సర్లే గాని ఆ పుంజ ఎవరిది? ఆ పుంజు కోడికత్తి సూర్యుడు అనుకుంటున్నారన్నా. ఏంటి, కోడి కత్తి సూరిదా? అవునన్నా. ఇప్పుడు ఎక్కడున్నావురా? మురికాలు దాటానన్నా. అసలు ముందెంత తీసుకున్నావురా? ఓ ఫుల్ అన్నా. అట్టాగే వెనక్కెళ్ళి ఇంకో ఫుల్ తీసుకురారా. మంచి వార్త చెప్పావుగా, పార్టీ చేసుకుందాం. అలాగే అన్నా. రే బాలయ్య అన్నా, ఆడేందిరా ఇంకా రాలేదు? నాకేదో అనుమానం ఉందిరా. అమ్మితే మనకు తెలిసిపోతుందన్నా. అవును,
కూర తీసుకొని తినేంత అమాయకుడు కాదు. కాదు. ఆడే ఏడో దాచిపెట్టి అబద్ధాలు ఆడుతున్నాడేమో అని అనుమానంగా ఉందన్న. నమస్తే సూరి గారు. నమస్తే రంగయ్య, కూర్చో. బావా వద్దండి, అది ఇప్పుడే పంచాయతీ నుండి వచ్చానండి. మీ పుంజు గురించే పంచాయతీ అండి. నా కోడి గురించి పంచాయతా? అవునండి. మధ్యాహ్నం వాడి ఇంటికి వచ్చి వాడిని కొట్టారా? ఆ తర్వాత మల్లిగాడు పోలరాజు గారి దగ్గరికి వెళ్ళి పుంజు నువ్వే తీసావని వాడిని కొట్టేశాడండి. ఆ పోలరాజు గాడేమో వాడు నన్ను ఎందుకు కొట్టాలి అని పంచాయతీ పెట్టాడు. పంచాయతీలేమో పోలరాజు గారికి పుంజుకి ఏ సంబంధం లేదన్నారు. ఊర్లో జనమంతా మీ పుంజుని ఆ మల్లిగాడు ఏదో చేశారనుకుంటున్నారండి. ఏమండి, నాకు కూడా అదే అనిపిస్తుందండి. అవును, నాకు అదే అనుమానంగా ఉందన్న. రామ్మా రేవతి, కూర్చో. కూర్చో అమ్మాయి. ఏంటమ్మా ఇలా వచ్చా? ఓసారి చూసి వెళ్దామని వచ్చాను వదినా. తులసి బాగుందా? బాగుంది. ఏదో పని మీదే వచ్చుంటావు, చెప్పమ్మా. అదే ఎలా చెప్పాలా అని. చెప్పమ్మాయి, నేనేమన్నా పరాయిదాన్నా? అదేంటంటే మరి అదే వదినా, మన తులసికి సంబంధాలు చూస్తున్నాము. అదేమో మల్లిగానే చేసుకుంటానంటుంది. నువ్వు ఒకసారి మల్లితో మాట్లాడితే నేను తులసికి చెప్పుకుంటాను. సరేనమ్మా. సరే, మరి నేను వెళ్ళొస్తాను వదినా. రా నారాయణ రా. నీ కొడుకు తీసుకెళ్ళక వచ్చావు కదా, దా అడుగో నీ కొడుకు. తప్పలేదు నారాయణ, కొన్ని విషయాల్లో నేనంతా మూర్ఖంగా ఉంటాను, నీకు తెలుసు కదా. ఈ ప్లేస్లో నీ కొడుకు కాకుండా మరెవడైనా ఉంటే ఆడిని ముక్కలుగా నరికి పుందులకు ఆహారం చేసేవాడిని. విషయం డబ్బు గురించి కాదు నారాయణ, కొట్టేసిన కోడి గురించి, కోడి పుంజు గురించి యుద్ధాలే జరిగాయి. ప్రాణాలు తీయటం అంతసేపు నారాయణ. అదిగా సూర్య గారు, వదిలేయండి అండి, ఆ డబ్బులు ఎలాగైనా ఇస్తాను నేను. ఓ పని చేయి, ఒక గంట డబ్బు తీసుకొచ్చి మీ వాళ్ళు తీసుకెళ్ళు. అదేంటి సూర్య గారు, ఒక గంటలో అంటే ఎక్కడ తెచ్చేయగలను? మరి అలా అంటే మీ వాడిని మర్చిపోనారాయణ. సరే నారాయణ, నీకు అవకాశం ఇస్తున్నా. చెప్పండి. జగదీష్, నారాయణ, 3 నెలల కిందట నువ్వు ముచ్చటపడి నీ కూతురిచ్చి పెళ్లి చేయాలని ఈయన పట్టుకెళ్ళావు. నీ కొడుక్కి నీ పెళ్ళానికి నచ్చలేదని చెప్పి ఈయన యదవం చేసి పంపించావు. వీడెవడో కాదు,
మావాడు డబ్బులు కట్టక్కర్లా. ఒక పని చెయ్యి, నీ కూతుర్ని మావాడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. మేము తీసుకుపో. సరే మల్లికార్జున లేకు మెల్లిగా 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 పర్లేదు నేను మెల్లిగా పర్లేదు. నారాయణ 4 రోజుల్లో పెళ్ళి. అలాగే బాబు. మెల్లిగా మెల్లిగా రే జాగ్రత్త మెల్లగా వచ్చేసాం. మల్లికార్జున పట్టుకోవే. ఏమైందయ్యా? అయ్యో మల్లికార్జున మళ్ళీ ఏమైందయ్యా? ఇప్పుడు అవన్నీ చెప్పాలా నీకు? చూస్తాను, నేను డాక్టర్ని తీసుకొస్తాను. అరే నాన్న, నాన్న ఏమైందిరా? నాన్న మళ్ళీ ఏయమ్మా మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ నేనెవరేం చేశారా? మళ్ళీ ఎవరేమన్నారు నాన్న? చెప్పరా? ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి. అలాగండి. వెళ్తున్నాను నారాయణ. అలాగండి. నువ్వేం బాధపడకురా అన్నయ్య. నువ్వు అనుకున్నట్టు ఏం అవ్వదు, అంతా బాగానే జరుగుతుందిలే. నేను ఈ పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇప్పటికైనా ఆ పందాలు మానేసి అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. గాయత్రి, గాయత్రి, కూర్చో. అత్తయ్య మామయ్య ఎక్కడికి వెళ్ళారు? పూజారి దగ్గరికి. మరి మళ్ళీ అన్నయ్య బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నేను మళ్ళీ కలిసి నీ పెళ్లి చేయాలనుకున్నా.
కానీ ఇంతలో ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇంట్లో అసలు ఎవరికి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా, మరి ఈ పెళ్ళి ఆపడానికి ఏ దారి లేదా? నీకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా, మా అన్నయ్యని చాలా ప్రేమించావు కదా, మరి మీ నాన్న చూసిన సంబంధం ఆపడానికి నీకు ఏ దారి లేదా? నీకు మీ నాన్నంటే ఇష్టం, నాకు మా అన్నయ్య అంటే ఇష్టం. పని పాట లేకపోతే సరే, పొరంబోకు నాయాలంతా వచ్చి అంత చెత్త చేసిపోయినాడు చూడు. కోడిని కోయిద్దంటారు అక్కడ ఎన్నో మాది చెప్పినాను. ఆ దేవుడు శిక్షించాలి దొంగ నా కొడుకు. బుద్ధి ఉంటాయి కదా. అమ్మ నేను పుట్టినారా లేకపోతే ఎవరికైనా పుట్టినారు వాళ్ళు. అర్ధరాత్రి కోడిని పోసిపోయినారు. రక్తం అంతా గడ్డగడ్డగా అట్టట్టే ఉంది. ఇస్తాను 100 రూపాయలు కూడా ఇనే లేదు. మనుషులా ఇప్పుడొకప్పుడు తీరుద్దాంలే, దానికి కూడా టైం వస్తుంది. కానీ ఎప్పుడో ఎందుకురా, ఈరోజు తీర్చేద్దాం తాతకోరిగా. ఎట్టరా తీర్చేది? ఆ మలిగాడు ఏదో కోడినావు కదా, ఆడి ఇంటికి పోయి ఈరోజు ఆ కోడి ఎత్తుకొచ్చేదా. ఆడుకోడు మనకెందుకురా, మన కాడ పుంజలేవా, మనం తినలేమా? మా తాత అడిగేది అట్ట ఇట్ట పుంజు కాదు, అది వేరు. వేరు లేదు, చెట్టు లేదు. తాతని పోతే మనం తిందాం పాపవా. ఏంద్రాయుడు మాట్లాడేది వద్దంటుంటే. రేయ్ నీకేం తెలుసురా, దొంగ కోని కొట్టి అది మల్లిగాని కోని కొట్టి తింటే దానికి కిక్కేవారు బా. రే వద్దురా సామి, వద్దు. వాడి పుంజు మనకెందుకు? సతీష్ అరే వినండి, వద్దురా అంటే వినరేంద్రా మీరు. ఈరోజు కోడి చూడాల్సిందే మనం. నువ్వు పదరా రే రమేష్. లేదురా రే 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 ముందు మెడకాయ అది కోడికత్తి సూర్ పుంజు అయితే కాదురా, కోడి ఈక చూసి చెప్తారా అదే పుంజు? పోతురా తాత మీద ఒట్టేసి చెప్తున్నారా? మీకు వచ్చిన పుంజు అయితే అది కాదురా. ఈ చేత్తో కోసారా? మీకు వచ్చిన పుంజు అది కాదురా. ఎవడో కావాలనేది అంతా చేస్తున్నాడు. నా పుంజు నువ్వు వెతకెళ్ళా, మరైతే నా పుంజేమైందిరా? అసలు ఎవరెవరు వచ్చారా? ఈడు నేను సతీష్ గారు, ఇంకెవరు వస్తారా? రే మరి సతీష్ గారు ఏడ్రా? అరే ఆ 2 రోజుల నుంచి కనిపించట్లేదురా. రే సతిగా, నా పుంజాడ్రా? నీ పుంజు నాకే తెలుసు. రేయ్ ఓల్ రాజు గారు మొత్తం చెప్పాడు. పుంజు ఎక్కడ పెట్టావు మర్యాదగా చెప్పు. రే నీ పుంజు గురించి నాకు తెలియదు, ఇక్కడ నుంచి దబ్బే. ఇది ఇట్టా చెప్పాడ్రా? వదులురా చెప్పరా? నీ అబ్బాయిగా చేరతా. చెప్పరా నా కొడక, చెప్పు చెప్పు నా కొడక, ఎక్కరా నా పుంజు? చెప్పరా, చెప్పు చెప్పరా నా కొడక, చంపుతా లేకపోతే. ఎక్కరా నా పుంజు? రే మళ్ళీ ఆ రాత్రి
నీ పుంజుని మేము తీసుకొని వెళ్తుంటే ఆ పుంజు జారిపోయిందిరా. దాన్ని వెతుకుతా నేను వెళ్తుంటే ఆడి చేతిలో ఆ పుంజు ఉందిరా. వాడు వేరే పుంజు నాకు ఇచ్చి ఆ పుంజును అమ్మి డబ్బులు ఇస్తా అన్నాడు రా. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు రా. ఆ తెల్లారే నాకు డబ్బులు ఇచ్చాడు రా. అప్పటి నుంచి నేను పోలరాజు వాళ్ళతో కూడా తిరగట్లేదురా. తమ్ముడు వయుండి నువ్వు ఇట్టా చేస్తావు అనుకోలేదురా. చెప్తా కొడక, ఈడికి అన్యాయం చేయాలని ఎట్టా అనిపించిందిరా. అన్న ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు. ఆ రోజు రాత్రి మీ ఇద్దరు పుంజుని తీసుకురావడం చూశానన్నా. నాకు డబ్బులు అవసరం ఉండి ఆ పుంజుని దొంగతనం చేశానన్నా. కానీ ఇంత గొడవ అవడం చూసి నీకు భయపడి చెప్పలేదన్నా. ఆ పుంజమైందిరా. ఎంత కమ్మేవురా? 80,000. 80,000 రా. తొందరగా కానీరా. రే గుత్తి అయ్యా, వీళ్ళొచ్చారా? ఏంట్రా ఇక్కడికి వచ్చారు? అన్నా, మా ఓడికి తెలియక మా పుంజు ఇచ్చేశాడన్నా. మా పుంజు మాకు కావాలి, ఇచ్చేయండి అన్నా. నీ డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తామన్నా. ఎవరిదరా పుంజు అసలా? అన్నా, ఆ కోడికత్తి సూరిదన్నా. రే చూడరా, కోడికత్తి సూరిగాడి పుంజు నా దొడ్లోకి వస్తే వదిలిపెడతానారా? చంపేశా. రేయ్ చంపేశా. అరే చూడండి రా, కూడంట. రేయ్ కోడంట వీడి కోడి. సూర్యగాడి కోడి కావాలంట. కొట్ట కొట్ట. ఎరా దొరికిందా కోడి? చంపేస్తా. కోడి గీడన్నా ఉంటే చంపేస్తా.
తీసుకెళ్ళిన ఆ కోడి జాతి ఏంటో తెలుసా? తూర్పు జాతి. దాని విలువేంటో తెలుసా? 5 లక్షలు. నువ్వు నన్ను కొట్టినప్పుడే అర్థమైందిరా నా పుంజు బతికే ఉందని. 20,000 పుంజుని చంపేసి 30,000 ఇవ్వడం కాదురా. అయినా నువ్వు చేసేది వ్యాపారమే కదా. 5 లక్షల పుంజిని ఎట్టా సంపుతావురా? నా పుంజు ఎక్కడ్రా? రే హరి, లే దా. లే సత్తి, లేరా. రే మన పుంజు దొరికేసిందిరా. ఎవరా మళ్ళీ కోడి పందానికి వెళ్దామా? ఇంకా నా లైఫ్లో పందెం జోలికి వెళ్ళండిరా మామ. ఈ దెబ్బతో నేను మానేస్తారా బాబు? ఏమ్మా రేవతి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఎక్కడున్నావు అన్నయ్య? పొలంలో ఉన్నా. పొలం ఎలా ఉంది? పంట బానే ఉందమ్మా. మొన్ననే 2 ఎకరాలు తీసుకున్నా. కర్లపాలెం సంబంధం ఏమైంది అన్నయ్య? అది ఓకే అయిపోయిందమ్మా. నీకే ముందు చెప్దాం అనుకున్నాను. కాల్ చేసి చెప్దాం అనుకునే లోపు నువ్వే కాల్ చేసావు. అవునా? పండగకి రాలేదేంటమ్మా? బావుగారు కుదరలేదన్నయ్య. ఎలాగో తొందరలో నీ పెళ్ళుంది కదా, అప్పుడు అందరం వస్తాంగా అన్నయ్య. సరే సరే, మరి ఇంకేంటమ్మా అయితే? అంతా హ్యాపీ అన్నయ్య. సరేనమ్మా, ఇంటికెళ్ళి అమ్మతో కాల్ చేయిస్తానే. అలాగే అన్నయ్య. మళ్ళీ ఏం బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సరే బాబాయ్, అయితే బాబాయ్ మూపూరుకు 1 మంది ఇవ్వండి. మొన్న ఇచ్చిన మందునా? వద్దు, మరి ఇంకేం కావాలి? HCN 50 mg ఒకటి ఇవ్వండి. రే ఆ పక్కన ఉంది ఎవరా? గుడ్, ఇది తీసుకో. ఇది కాదు బాబాయ్, HCN 50 mg ఉంది కదా, అది ఇవ్వండి. దానికన్నా ఇదే బాగా పనిచేస్తుంది. మళ్ళీ పోయినసారి కూడా ఇదే మందు కొట్టాను బాబాయ్. ఇది పురుగులు నేను చంపలేదు. పిలుస్తాను బాబాయ్. ఉంటాను బాబాయ్. సరే సరే. పదరా మామ. వీడు చాలా మారిపోయాడు రా. అవునరా, వీడు వాళ్ళ నాన్నలా కాకుండా చాలా మంచిగా అయిపోయాడు రా. వీడి చెల్లికి మంచి సంబంధం కూడా తెచ్చాడు రా.